అందరికీ నమస్తే. సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక పెద్ద గొడవ జరిగింది. ఆ పెద్ద గొడవ ఎవరెవరికి జరిగిందంటే కాంగ్రెస్, బీఆర్ఎస్. అసలు ఏంది గొడవ, ఎట్లా జరిగిందంటే ఇప్పుడు క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే ఎవరు కేటీఆర్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలంట. అది కాంగ్రెస్ వాళ్ళు ఒక ఫోటో పట్టుకొని క్యాంప్ ఆఫీస్కు బయలుదేరి వచ్చిండ్రు. అవి పలగొట్టే ప్రయత్నం చేసిండ్రు, పోలీసులు అడ్డుకున్నారు, వీళ్ళని అరెస్ట్ చేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. బీఆర్ఎస్ కార్యకర్తలకు దెబ్బలు తాకినాయి. ఆడ ఒక సీఏకి ఏలుగు దెబ్బ తాకిందంట. ఇక అసలు ఏంది ఈ గొడవ, ఏంది ఆ ఫోటో ఏంది? ఖచ్చితంగా క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిందేనా? అది ప్రోటోకాల్ అయితే గవర్నమెంట్ చూసుకుంటుందా, పార్టీ చూసుకుంటుందా? ఈ అన్ని అంశాల మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. మీకు ఈ వీడియో వీళ్ళంతా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సిరిసిల్ల నుంచి ఫోటో పట్టుకొని వస్తుంది. లాస్ట్ కాదు, తోపులాటలో పలిగిపోయింది, అద్దం పలిగిపోయింది. ఆ సౌండ్ అదే. పలిగిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు లాస్ట్కు రేవంత్ రెడ్డి ఫోటోను బీఆర్ఎస్ ఆఫీస్కి తీసుకొస్తా పరగొట్టేసారు. ఈయనకు దెబ్బలు తాకినాయి. ఇట్లా మొత్తం తోపులాట కథ కార్యక్రమం ఏం లేదు. కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ఫోటో ఉండాలి అని. అసలు ఇది ఒకవేళ గవర్నమెంట్ ప్రోటోకాల్ అయితే ఆఫీసర్లు చూసుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా పెడతారు? చాలా క్యాంప్ ఆఫీసుల్లో రేవంత్ రెడ్డి ఫోటోలు లేవు. నేను మీకు ఒకటి చూపిస్తా. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే, ఆయన క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో లేదు. ఫోటో ఉందా? ఆయన ఫోటోనే పెట్టుకుంటాడు పెద్దది, అంటే మీటింగ్ కూడా పెట్టుకున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఫోటో ఉందా? లేదు. అసలు బీజేపీ ఆఫీస్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉందా? చూసిర్రు ఎప్పుడన్నా? పోనీ అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారా వాళ్ళు? లేకపోతే ఎంఐఎంల ఆఫీస్కి పోయి చూసిర్రా మీరు? ఎంఐఎంల ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉందా? లేకపోతే అంతకుముందు కేసీఆర్ ఫోటో ఉండేదా? ఎవరికి ఇష్టమైన ఫోటోలు వాళ్ళు ఉంటారు. క్యాంప్ ఆఫీస్ అనేది వాళ్ళు వ్యక్తిగతంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెట్టింది. గవర్నమెంట్ రూల్ ఏం లేదు, క్యాంప్ ఆఫీస్లో ఫోటోలు ఉండాలన్న రూల్ ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు పార్టీ మారిన పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డియే నాకు ఇష్టం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నా అన్నాడు. మరి ఆయన కాంగ్రెస్లో ఏరినా కూడా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. ఆడ కూడా సేమ్ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఫోటో తీసుకొని వాళ్ళ ఆఫీస్ మీద కూడా ఇవన్నీ జరిగినాయి. అసలు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాలా, గవర్నమెంట్ ప్రోటోకాలా? అసలు రూల్ ఉందా? క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని రూల్ ఉందా? గవర్నమెంట్ ఆఫీసుల్లో రూల్ ఉండాలి, రూల్ ప్రకారం ఉండాలి ఖచ్చితంగా. గవర్నమెంటే సప్లై చేస్తుంది, దానికి ఇంత కాస్ట్ ఉంటుంది. 150 రూపాయలు, 200 రూపాయలు, 1300 ఎంతనో ఉంటుంది. అది వాళ్ళే ఖర్చు పెట్టి ఆ ఫోటో చేయించుకొని పెట్టుకుంటారు. వీళ్ళే కొన్ని ఫార్మాట్స్ ఇస్తారు, ఇదే ఫార్మాట్లు అన్నింటిలో ఒకటే ఫోటో ఉండాలని. అదే ఫోటో వీళ్ళు వలగొట్టిన ఫోటోనే. మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కాడ ఏంది లొల్లి, వీళ్ళ లొల్లి. అసలు వీళ్ళు ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు పోయి ఆడ పెట్టినకే? ఇప్పుడు చాలామంది గతంతో వైఎస్తో సంబంధం ఉన్న వాళ్ళు, అంటే వైఎస్తో మంచి రిలేషన్ ఉన్న వాళ్ళు అప్పట్లో, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు రకరకాల పార్టీలు మారినా వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో ఆయన ఫోటోలు ఉంటాయి. ఇప్పటికి కూడా ఇంకా వైఎస్ రాజశేఖర ఫోటోలు ఉంటాయి. అది వాళ్ళ ఇష్టం. అది దేవుని ఫోటోలు పెట్టుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు. అదొక ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు టైప్ క్యాంప్ ఆఫీస్ అనేది అందుబాటులో ఉండడానికి పెట్టుకున్నది. మరి ఈ రూల్ ఏంది? మరి బీజేపీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ పోయి చూసిర్రు ఎవరన్నా? వాళ్ళ రూల్ ఉంటే ఆఫీసర్లే చూసుకుంటారు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఈ పంచాయతీలు, ఈ పిచ్చి పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అసలు ఎప్పుడన్నా ఈ ప్రోటోకాల్ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అసలు వాళ్ళు పిలవకుండా ఇన్ఛార్జిని పెట్టుకొని ఆ ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులను, కాంగ్రెస్ అభ్యర్థులను వేదికల మీదకి పిలుస్తున్నారు. అది ప్రోటోకాలా? అది అఫీషియల్ ప్రోగ్రామ్స్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉండాలి, గెలిచిన ప్రజాప్రతినిధులు మాత్రమే వేదికల మీద ఉండాలి. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఓడిపోయిన వాళ్ళు ఎట్లుంటారు? అదేమో ప్రోటోకాల్ కాదు, అది ప్రోటోకాల్ తప్పినట్టు కాదు, ఇది ప్రోటోకాల్ అసలు దీనికి రూలే లేదు.
క్యాంప్ ఆఫీసులలో ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ రూల్ ఉంటే జీవో తీస్తే వాళ్ళ గవర్నమెంట్ జీవో తీసిందనుకో ఆఫీసర్స్ చూస్తారు, ఆఫీసర్సే పెడతారు పోయి. అది కేటీఆర్ పెట్టుకోవడో లేకపోతే ఇంకో ఆయన పటాన్చెరు ఎమ్మెల్యే పెట్టుకోవడో లేకపోతే ఇంకోటి పెట్టుకోవడం ఉండదు. రూల్ ఉంటే ఆఫీసర్సే ఏం ఫోటోలు పెట్టాలా ఏంది ఏం కదా మొత్తం మ్యాప్ చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంపీ, ప్రధానమంత్రి ఎవరు? మోడీ ఫోటో ఉండాలి. ఉంటుందా? ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకుంటారా? వాళ్ళు పెట్టుకోరు కదా. ఎవరి వ్యవహారం వాళ్ళది, ఎవరి కథ వాళ్ళది. అంతేగాని ఈ ఫోటో పంచాయతీ పెట్టుకొని ఆడ ఏందో ఫోటో పట్టుకొని ఉరుకుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్ చేస్తున్నారు. లాస్ట్కు ఆ తగులాటనే ఆ ఫోటో పగిలిపోయింది. లాస్ట్కి రేవంత్ రెడ్డి ఫోటో తీసుకుపోదామంటే ప్రకృతి కూడా సహకరించలే. ప్రకృతి కూడా అక్కడ దాకా పోకముందే ఆ ఫోటో పగిలిపోయింది. అంటే విరుద్ధమైన పనులు ఇవి, ప్రకృతి విరుద్ధమైన పనులు ఇవి. ఇక పొద్దుగాలు వేస్తే మళ్ళీ ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు వీళ్ళు. ఎనీవే సిరిసిల్లలో గొడవ ఇది. సిరిసిల్లలో కేటీఆర్ టార్గెట్గా చేస్తున్న గొడవ. ఓ పక్క కలెక్టర్ చేస్తాడు, ఓ పక్క కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ ఆఫీసులో వాళ్ళ ఆఫీసులో పోయి చూడమని, ఒకసారి వాళ్ళ ఇల్లులో పోయి చూడమను. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకుంటారా వాళ్ళు? రేషన్ షాప్ కాడ రేషన్ సరుకు మనకిచ్చే బియ్యం ₹1 కిలో బియ్యము, దానిలో ₹1 కిలో బియ్యంలో 25 రూపాయలు సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. ఆ రేషన్ షాపులో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టరు. ఎందుకు పెట్టరు? మరి పెట్టాలి కదా, అది గవర్నమెంటే కదా, అది ప్రోటోకాలే కదా. గట్లాంటి పాటించడం చాదా కాదు. కానీ ఇట్లాంటి గొడవలు పెట్టుకొని అనవసరమైన, యాక్చువల్గా గవర్నమెంట్ ఎప్పుడు పీస్ఫుల్ కోరుకోవాలి, అంటే ప్రశాంతత ఉండాలి. ఎవరైనా అవతలలో ప్రశాంతత ఇరగొడితే కేసులు పెట్టి లోపలేయాలి. అసలు వీళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా వీళ్ళు ఉండరు, ప్రశాంతంగా తెలంగాణను ఉంచారు. ఇదే గొడవ, ఏడబోయినా ఏదో గొడవ. వీళ్ళే ఉన్న పీస్ని చెడగొడుతున్నారు. అవతలలో ఎవరో చెడగొట్టుడు కాదు, వీళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు కొంతమంది పీసు ఉన్న ప్రశాంతతను పోగొడుతున్నారు. కాన్స్టిట్యున్సీలలో కానీ, ఊర్లలో కానీ, రాష్ట్రంలో కానీ. ఏం కోరుకుంటున్నారో అర్థం కాలేదు. తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటారో కూడా తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.